నమస్తే అండి. నేను మీ లలిత. బియ్యం పిండి వడియాలండి చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఒక స్టీల్ గిన్నెతో బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి. ఏ గిన్నెతో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే గిన్నెతో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే వేసానండి. ఇప్పుడు స్పూన్తో పిండి కలిసేలాగా కలుపుతాను. ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు ఇంకో గిన్నె వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి అదే గిన్నెతో మళ్ళీ ఇంకో గిన్నెతో వాటర్ యాడ్ చేశాను. అంటే నేను ఇప్పుడు ఒక గిన్నె బియ్యం పిండికి 2 గిన్నెలు వాటర్ యాడ్ చేసి బియ్యం పిండిని పల్చగా చేస్తున్నాను. 8 గిన్నెలు వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి వడియాలకి. ఇప్పుడు ఇందులో నేను 2 గిన్నెలు వాటర్ వేసాను కదండి. 4 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. 1 అంగుళం అల్లం ముక్క తీసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకుంటానండి, లేకపోతే రోట్లో అయినా నూరుకోవచ్చు. కచ్చబిచ్చగా నూరేసుకుంటే సరిపోతుందండి. 2 గిన్నెలు బియ్యం పిండిలో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఒక 6 గిన్నెలు ఇప్పుడు మళ్ళీ నేను ఈ గిన్నెలో వేస్తున్నానండి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులో 6 గిన్నెలు వాటర్ యాడ్ చేస్తున్నానండి. వడియాలకి ఖచ్చితంగా 8 గిన్నెలు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ముందుగా మనం అల్లం పచ్చిమిరకాయ చూపించాను కదండి మిక్సీ పట్టడానికి, అది కూడా యాడ్ చేశాను. అలాగే ఉప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ముందుగా మనం బియ్యం పిండిని కలుపుకున్నాం కదండి, అది కూడా ఈ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. మొత్తం 8 గిన్నెలు వాటర్ అయితే నేను తీసుకున్నానండి. బియ్యం పిండి దేనితో అంటే గిన్నెతో కొలుచుకుంటారో గ్లాస్తో కొలుచుకుంటారో అది మీ ఇష్టం. దేంతో కొలుచుకుంటే దాంతో 8 సార్లు వాటర్ పోయాలండి. అది గిన్నె అయినా గ్లాస్ అయినా ఇంకేదైనా సరే, మీరు బియ్యం పిండి దేంతో తీసుకుంటే దాంతో 8 వాటర్ పడేలాగా చూసుకోవాలి. నేను పిండి కలపడానికి 2 తీసుకున్నాను, ఎసరు పెట్టడానికి 6 తీసుకున్నానండి. మొత్తం 8 నాకు సరిపోయిందనమాట. చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా చక్కగా హైలో పెట్టకుండా స్టవ్ని మీడియంలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు కుక్ అయితే అండి వడియం చక్కగా వస్తుందండి. లేదంటే వడియం ఇరిగిపోతుంది. అందుకని ఎక్కువసేపు కుక్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చూడండి చిక్కబడుతుంది కదా, అప్పుడు అలా కలుపుతూ మటుకు ఉండాలండి. మినిమం ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఇలా కుక్ అయితే స్టవ్ మీద అవ్వాలి. చాలా సింపుల్గా వడియాలు పెట్టుకోవచ్చండి. ఇవి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇప్పుడైతే అయిపోయింది. స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత నేను తడి కాటన్ క్లాత్ వేసానండి. గట్టిగా పిండేసి తడిది అట్లా వేసుకొని వడియం పెడుతున్నానండి. గరిటతో అలా వేసేస్తే సరిపోతుంది. దాన్ని మనం పల్చగా గరిటతో అనక్కర్లేదు. ఎందుకంటే ఎండిపోయిన తర్వాత చక్కగా వచ్చేస్తుందండి. నేనైతే ఇలా గరిటతో ఇలా వేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బియ్యం పిండి వడియం చేసుకోవడం కూడా ఎంత సులభమో చూశారు కదా. నాకైతే ఇన్ని వడియాలు అయితే వచ్చాయండి. ఇవి నేను ఇలా ఎండలో అయితే పెట్టేస్తున్నాను. ఒకరోజు ఎండితే సరిపోతుందండి. చూడండి పొద్దున పెట్టాను, సాయంత్రానికి ఎలా ఎండిపోయినాయో. ఇప్పుడు వీటిని వడియాల్ని క్లాత్లోంచి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలంటే వడియానికి వెనక వైపు క్లాత్కి తడి చేసుకోవాలండి. అప్పుడు వడియం ఎరగకుండా చక్కగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత సులభంగా వచ్చేస్తుందో. క్లాత్కి అంటుకోకుండా చక్కగా వడియం బాగా వస్తుందండి. ఇలా ఈజీగా వెనక తడుపుకొని ఈజీగా వడియాలన్నీ తీసేసుకోవాలి. ఇలా వెనకంతా తడిపేసుకుంటే అండి వడియాలు చక్కగా వచ్చేస్తాయండి క్లాత్ దగ్గర నుంచి. మొత్తం వడియాలు అయితే నేను ఇలా తీసేసానండి.
ప్లేట్లో తీసిన వడియాల్ని మళ్ళీ నేను ఒక రోజంతా ఎండలో పెట్టాను. చూడండి ఎంత గలగల్లాడుతూ ఉన్నాయో, మనకి అంత బాగా ఎండిపోయినాయి అన్నమాట వడియాలు. ఇలా ఎండబెట్టుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటాయండి వడియాలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. వడియాలు అయితే ఎండిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని వేపుకుందాం. చూడండి వేడెక్కాక ఆయిల్ ఇలా వేయగానే ఎలా పొంగిపోయినాయో అంటే వడియాలు బాగా చక్కగా వచ్చినట్టండి. నేను చూపించిన విధానంలో ఒకసారి ట్రై చేయండి. వడియాలు అయితే చాలా బాగుంటాయండి, నిల్వ కూడా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వడియాల టేస్ట్. ఒకసారి ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ నేను చేసిన విధంలో ఎవరైనా ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎలా వచ్చాయో వడియాలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా వచ్చాయండి. థ్యాంక్ యూ.